హైదరాబాద్ లో హాస్టల్ నిర్వాహకుడి అరాచకం షాకింగ్ గా ఉంది. వీడియోస్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించాడు దేవనాయక్ అలియాస్ సాయి కుమార్ అనే ఈ ఘరానా మోసగాడు. ఒక హాస్టల్లో స్నేహితురాలు అనూషతో కలిసి ఉంది బాధిత యువతి. అనూష భర్త యువతి వీడియోలు తీసి దేవనాయక్ బెదిరించాడు. ఇతర ఫోన్ నంబర్స్ తో యువతికి బెదిరింపులు చేస్తూ ఉండేవాడు. సాయం చేస్తానంటూ యువతి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఏకంగా 2.5 కోట్లకు పైగా వసూలు చేశాడు దేవనాయక్. దీంతో నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. నిందితుడు దేవనాయక్ అలియాస్ సాయి కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బెదిరించింది వీడే, సాయం చేస్తున్నట్టు నటించింది వీడే. పోలీసుల విచారణలో బయటపడింది దేవనాయక్ అరాచకం. స్పెషల్ కరెస్పాండెంట్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన వివరాలతో రవి, బెదిరించింది వీడే, తర్వాత సాయం చేస్తున్నట్టు నాటకం ఆడింది కూడా వీడే. సో పోలీసులు ఇంకా ఎటువంటి విషయాలను వెల్లడిస్తూ ఉన్నారు? ఇంతకు ముందు కూడా ఇట్లాంటి దారుణాలకు ఏమైనా పాల్పడ్డాడు? టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. దేవనాయక్ అలియాస్ మధు నిందితుడి ఫోటోగ్రాఫ్ ఇది. ఇతడే సాయం చేస్తున్నట్టు నటించింది, అదేవిధంగా బెదిరించింది కూడా ఇతడే. దాదాపు 2.5 కోట్లకు పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించి డబ్బులు నొక్కేశాడు. హైదరాబాద్ హాస్టల్లో ఈ నిర్వాహకుడి అరాచకం ఇప్పుడు వెలుగు చూసింది. వీడియోస్తో సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించాడు దేవనాయక్ అలియాస్ సాయి కుమార్ అనే ఈ ఘరానా మోసగాడు. ఒక హాస్టల్లో స్నేహితురాలు అనూషతో కలిసి ఉంది బాధిత యువతి. అనూష భర్త యువతి వీడియోస్ తీసి దేవనాయక్ బెదిరించాడు. ఇతర ఫోన్ నంబర్స్తో యువతికి బెదిరింపులు చేస్తూ ఉండేవాడు. సాయం చేస్తానంటూ యువతి దగ్గర డబ్బు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 2,53,00,000 రూపాయల వరకు వసూలు చేశాడు దేవనాయక్. పోలీసులను ఆశ్రయించడంతో ఈ నిందితుడి అరాచకం మొత్తం బయటపడుతోంది. ఇంకా ఎటువంటి విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి తెలుసుకుందాం. స్పెషల్ కరెస్పాండెంట్ రవితో మాట్లాడదాం. రవి, ఇంకా పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వివరాలు చెప్తున్నారు? ఎందుకంటే బెదిరించింది అతనే, సాయం చేస్తున్నట్టు నటించింది అతనే. ఇంతకు ముందు కూడా ఇలాంటి దారుణాలకు ఏమైనా పాల్పడ్డా? పోలీసులు ఏం చెప్పారు? అంటే మొత్తంగా అయితే ఇతను తేనె పూసిన కత్తి అని చెప్పుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్లో ఉంటున్నటువంటి యువతకి తన చిన్ననాటి స్నేహితురాల ద్వారా ఈ దేవనాయక్ అలియాస్ మధు అలియాస్ సాయి కుమార్ పరిచయం అయ్యాడు. అతను తన స్నేహితురాలు ఆవిడ తన భర్తని పరిచయం చేసింది. అయితే ఈ క్రమంలో ఒక అన్నోన్ కాలు రిసీవ్ చేసుకుంది బాధితురాలు. దాంట్లో మీ న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని మేము బయట పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని తాను సెటిల్ చేస్తానంటూ రంగం దిగినటువంటి మధు ఆవిడ దగ్గర నుంచి ఆ మధ్యలో సెటిల్ చేసే క్రమంలోనే తనకు దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో ఉన్నానంటూ నమ్మబలకటం, అదేవిధంగా దఫాలుగా కూడా 2.5 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసినటువంటి వ్యవహారం వెలుగు చూసింది. నిడదవోలు, హైదరాబాదు, అదేవిధంగా గుంటూరు ఈ ప్రాంతాల్లో ఈ నగదు లావాదేవీలన్నీ కూడా జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ కూడా చాలా వరకు ఉండటంతో అతనికి సంబంధించిన ఆస్తుల్లో దాదాపుగా 1,84,00,000 వరకు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు రికవరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్లో కూడా నమోదు చేసి కేసునైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అతను నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతను గతంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేవాడు, ఎందుకు ఈ యువతని అలా మోసం చేశారు, ప్లాన్ ప్రకారం చేశారా, ముందు కేవలం అంటే ఒక యువత దగ్గర నుంచి 2.50 కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారంటే ఆవిడని ఎంత భయభ్రాంతులకు గురి చేశారు, ఎలా బెదిరించారు, ఎలా నగదు లావాదేవీలు జరిగినాయి, ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసులు కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లోనే పోలీసులు అధికారికంగా కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు తనకు స్నేహితుల ద్వారా పరిచయం మధు పూర్తి స్థాయిలో ఆమెని మోసం చేసి ట్రాప్లో పెట్టి మొత్తం అంతా డబ్బులు కూడా గుంజి బలవంతంగా కూడా లాక్కున్నట్టు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈవిడికి సంబంధించి ఎక్కడెక్కడ లావాదేవీలు, ఎంత మేరకు లావాదేవీలు జరిగినాయి, ఆస్తి వ్యవహారాలు కావచ్చు, డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆన్లైన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎలాగా జరిగినాయని కూడా మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా తీసుకుంటూ విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే తన స్నేహితురాలు ఉన్నారో అనూషతో పాటు కూడా ఈ అసలు ఫోన్ కాల్ చేయటం, ఈ న్యూడ్ వీడియోస్ ఉన్నాయని బెదిరించడం, ఇతనే మధు
వేరే కాల్ ద్వారా వేరే ఫోన్ నుంచి చేసి బెదిరించాడా లేదు ఇంకో వ్యక్తి ఉన్నాడా అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా పోలీస్ దర్యాప్తులో వెలుగు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ మొత్తం అన్ని కోణాల్లో కూడా మొత్తం విచారణ చేస్తామని అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రవి.